అంతా మీ దినం. ఈరోజు మహిళా దినోత్సవం. అందరి మొఖాల్లో సంతోషం, నవ్వు అంతా ఉండాలి. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఒక మహిళకి బిడ్డగా, ఒక మహిళకి భర్తగా, ఒక మహిళకి మావగా, దాదాపు 1,20,000 మంది మహిళలతో ఆశీర్వాదం పొందిన శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడి సమాజంలో మీరు సాధించిన విజయాలు కానివ్వండి, ఎంతో గొప్ప సంస్కృతి కలిగిన ఈ భారత సమాజానికి ఈ దేశంలోని మహిళలు ఏ విధంగా వెన్నుముకగా ఉండి భారతదేశ సంస్కృతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారో వాటన్నిటినీ కూడా గుర్తు చేసుకుని భవిష్యత్తులో ఏ విధంగా మహిళలకి సాధికారిత కల్పించాలి, మహిళల యొక్క పాత్ర ఏమిటి, ఇవన్నీ కూడా మీతో పంచుకుంటానికి మీ ముందు నిలబడ్డానని చెప్పేసి మొదటి సేవనిగా మనం చేస్తానని. ఒకప్పుడు మనం చూసాం, మన కళ్ళ ముందే మన తల్లులు కానీ మన సోదరిమణులు కానీ ఏ విధంగా మార్పు చెందుతూ వారి జీవన శైలిలో ఏ విధంగా మార్పు వచ్చింది మనందరం కూడా ఈ గ్రామీణ వాతావరణంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు కేవలం పాలు పెతకటం, కుటుంబానికి వంట వండి పెట్టడం, లేకపోతే పిల్లల్ని సాకటం, లేకపోతే ఇల్లు ఊడ్చుకుని ఏదో కుటుంబాన్ని చూస్తానికే పరిమితమైన మహిళ ఈరోజు ప్రపంచాన్ని ఏలే స్థితికి ఎదిగిందంటే అది స్వయం శక్తితో వచ్చిందని చెప్పేసి మీదకి సెవెనింగ్గా మనం చేస్తాను. ఏ విధంగా ఈరోజు మన కుటుంబ ఏదైతే ఉందో మన కుటుంబ వ్యవస్థ అందరూ కూడా అమెరికా వెస్టర్న్ కంట్రీస్కి మోజుపడ్డ వాళ్ళందరూ కూడా వెస్టర్న్ కంట్రీస్ సమాజం కూడా ఈరోజు భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షితులవుతుందంటే, భారతీయ కుటుంబ వ్యవస్థ పట్ల ఆకర్షితులవుతుందంటే ఆ ఘనత అంతా కూడా మీదే అని చెప్పేసి మెదకి సెవెనింగ్గా మనం చేస్తామని. నేను ఎన్ని కష్టాలు వచ్చినా, భర్తలు పురుషాహంకారంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా పిల్లల్ని చక్కగా చూసుకుంటూ కుటుంబాన్ని చక్కగా